మొత్తంగా 2 ఏళ్ళు పూర్తవుతుంది అధికారం లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఏమీ అమలు కానటువంటి పరిస్థితి. మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అయితే ఎటూ లేదన్నా కూడా ఇవన్నీ చేయకపోగా మళ్ళీ తిరిగి అటు ఇటు కొంచెం మారాడు రేవంత్ రెడ్డి అనగానే మళ్ళీ అదే తిట్ల దండకం మళ్ళీ మొదలుపెట్టి, అంటే కేసీఆర్ ఇలా బయటకు వచ్చి జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడో లేదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో వెంటనే ఆయన రెచ్చిపోయి అసలు ఒక విధమైన లాగుల్లో తొండలు విడుస్తా, లేకపోతే అంటే ఈ విధమైన భాషను అసలు ఏ రకంగా చూడొచ్చు సార్? ఒకటి, భాష అన్నది ఎవరైనా సరే పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వాడాల్సిందే. ఎందుకంటే మామూలు వాళ్ళు మాట్లాడితే మీరు చూపెట్టరు. ఈయన ఒక పొలిటికల్ విఐపి. ఈయన కానీ సీఎం కానీ ఎవరైనా సరే రాజకీయ జీవితంలో ఉన్న క్షణంలో మీరు స్క్రీన్ మీద ఉంటారు. సో మీ ప్రతిదీ కూడా హావభావాలు కానీ భాష కానీ అన్నీ క్లీన్ అబ్జర్వేషన్ పబ్లిక్లో ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అది ఒకసారి నెగిటివ్ ఉంటుంది, ఒకసారి పాజిటివ్ ఉంటుంది. నా ఉద్దేశంలో కేసీఆర్ అనేవాడు ఆయన, నేను కూడా అంత విన్నా, సీఎం పేరే ఎత్తలే, అసలు ఎక్కడ కూడా పేరు ఎత్తలే. ఎందుకు ఎత్తలేదంటారు? ట్యాక్ట్ఫుల్ ఆయన, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన చాలా ట్యాక్ట్ఫుల్గా, ఆయన పేరు కూడా అంటే భయంతో ఎత్తలేదని కూడా చాలా భయం. కేసీఆర్కి ఏం భయం, అది కరెక్ట్ కాదు. కానీ అయితే అది కావాలని ఆయన పేరే ఎత్తలేదు. మీరు కూడా అంత డిగ్నిఫైడ్గా ఆయన పేరు ఎత్తకుండా మాడాలి. అపోజిషన్ లీడర్ అనారా, ఇంకేదో అనారా, పార్టీ పేరు ఎత్తాలి, ఎందుకైనా మాడాలా? మీరు అన్నట్టు తొండలు వదులుతా, ఇది వదులుతా, అది వదులుతా, ఇది కరెక్ట్ కాదు. అతనిది తప్పు, ఇతనిది తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన 2 ఇయర్స్లో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి తను ఏమనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. తను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇరిగేషన్లో తెలియదు తక్కువ పనులు చేశారు అని చెప్పాడు. అది తప్పడంలో నాకు హక్కు ఉంది. నెక్స్ట్ ఆయన మాట్లాడినట్టు తప్పు ఉందని నేను అనుకోను. క్వశ్చన్ చేయడానికి ఆ హక్కు ఉంది అతనికి. ఆయన ప్రతిపక్ష నేత, తను అనుకున్నది చెప్తున్నాడు, దానికి రిప్లై అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. అంతే ఈయన ఆరోగెంట్గా ఏ భాషతో అయితే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యమాన్ని ఒక హైప్కు తీసుకుపోయాడు కేసీఆర్, అదే భాషని వాడి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఆయనతో సమానంగా మాట్లాడు, ఎక్కువ తిట్టు రేవంత్ ఆడి వదిలేయాలి దాన్ని. అని మేము కూడా మిలిటరీ పోరాటం చేసాం. విమలక నేను జ్ఞాపకం ఉంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఈయన అహింసా సిద్ధాంతాలు అయితే మేము లగడపాటి ఆస్తులపై దాడి, ల్యాంకో హిల్స్పై దాడి, కావురి చెక్ పోస్ట్ కాల్చివేత, బ్రహ్మానంద విగ్రహం కూల్చివేత, ఇవి మేము చేసిన పనులు. ప్లస్ లక్ష్యం కోసం లక్ష్య సైన్యాన్ని ఆర్మీ అధికారులతో రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంటెలిజెన్స్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గడగడాడిపోయారు. ఏంది ఈ ఆర్మీ ఎందుకు, ఈ ట్రైనింగ్ ఎందుకు, తుపాకులు వస్తారు రేపొద్దున తెలంగాణ అయిపోతున్నట్టు సంచలనం ఉంచాం. మేమే ఆ భాష వాడలేదంటున్నా. కాబట్టి అది తప్పు. అప్పుడైనా ఇప్పుడైనా తప్పు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాషతో అధికారంలోకి వచ్చావు సంతోషం పోయి, ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. అది కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పాలన తీసేశారు. మేమందరం కూడా పోరాటం తీశారు. నువ్వు ఒక అధికారం వచ్చినాక నువ్వు ఎట్లా డిగ్నిఫైడ్ మాడాలి. ఢిల్లీ పోయినా నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు, ఇదా సీఎం ఆడే భాష? మళ్ళీ అంటాడు. అలాగే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో కూడా వివరణ ఇచ్చుకుంటున్నాడు. కేవలం కేంద్రంతో మాట్లాడి పనులు చేయించుకోవడానికి మాత్రమే నేను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పేసి అని ఆయన బహిరంగంగా వివరణ ఇచ్చుకోవాల్సినంత అవసరం ఏముందంటారు? ఇప్పుడు పాపం ఆయన 59, 69 నాకు 62 సార్లు పోయాట. 62 సార్లు. ఈ 62 సార్లు ఢిల్లీ పోతే ఏం చేశాట? 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చాట. ఇప్పటికి 2 ఏళ్ళు అయితే ₹1 రాలేదట. వెనకటికి మన సామెత ఉండేది, తిప్పడు కొండపర్తి పోను పోయాడు రాను వచ్చాడు. మన సీఎం కూడా తిప్పడలానే పోతున్నాడు, పాపం వస్తున్నాడు. కొండపర్తి పోయాడు వచ్చాడు, లాభం లేదని. ఈయన పోయినప్పుడు 62 సార్లు పోతే ఏం జరగట్లేదు. అది కాదు కదా, ఒక కాంక్రీట్గా ఒక రిజల్ట్ రావాలా. నువ్వు హైకమాండ్, ఇక్కడ నీ హైకమాండ్ కాదు కదా, అది బీజేపీ హైకమాండ్. ఏదైనా డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, రెసిస్టెన్స్ ఉంటుంది. నీకు ఇవ్వాలంటే లాస్ట్లో ఇస్తారు, డబుల్ ఇంజిన్ దగ్గర ఎక్కువ ఇస్తారు, లేదా ముందు ఇస్తారు, తర్వాత నీకు ఇస్తారు. దానంతా నువ్వు అధిగమిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని మలుచుకొని ఎంపీలను వాడుకొని ఇతరులతో మంచిగా ఉండి రోజు కిషన్ రెడ్డి తిట్టి, బండి సంజయ్ తిట్టి నాకు నిధులు పట్టరా అంటే తెస్తారు వాళ్ళిద్దరు. ముందేమో మంచి తెలంగాణ రావాలంటే వెనకంచి పోయి ఏకంటారు అంటారు. అవునా కదా, సహజం, హ్యూమన్ నేచర్. సో ఇతనిది కూడా తప్పు అంటున్నా. ఈయన అంటాడు ఏంటి, నా డబ్బులే అన్నా కావాలంటే 8,600 కోట్లే మిగిలింది, ఎవ్రీ మంత్ 8,600 కోర్సే వస్తాయట అని చెప్పుకుంటున్నాడు. ఇది నేను షాదీ ముబారక్ అయినా, రైతు బంధు అయినా, అది అయినా ఇదే నాకెందుకు, కృష్ణ మాది అని పిలుస్తా, వాళ్ళకి అప్పచెప్తా, మీరే చేయడం అంటాడు. అంటే నేను అడ్మినిస్ట్రేషను నీకప్పచెప్పారా పాలనాపకాలు కృష్ణయ్యకు, లేకపోతే మందకృష్ణ మాదికి అప్పచెప్పారా? వాళ్ళు కాదు కదా మనల్ని పరిపాలించాల్సింది. ఇట్లా బాధ్యతారహితమైన మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఈ మాట అనడానికి నేను కూడా హెసిటేట్ చేస్తున్నాను సీఎంని. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. గుప్పిడి మూసి పరిపాలించాలా, నువ్వు గుప్పిడి తెరిచిన అదేం లేదంటే నేను అప్పు ఎవడు ఒడియాడు. ఇప్పుడు ఏం కాదు, ఎల్లుండి మరి నీకు పైలిస్తా, నా జీతం వస్తుందంటే ఎవడ అప్పిస్తాడు. కానీ నా జీతానికంటే 3 రెట్లు ఆల్రెడీ అప్పులున్నాయి,
నేను అప్పైతే నేను ఇవ్వనంటే వాడు ఇస్తాడా? ఇది అయిన పరిస్థితి. సో ఇది చాలా రాంగ్ ప్లానింగ్, అంటే తొందరపాటు. కేసీఆర్ బయటకు వచ్చి ఆ మాటలు జస్ట్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయాల్లో ఎప్పుడైతే మాట్లాడాడో 299 టీఎంసీ విషయాల్లో ఇటు వీళ్ళు కూడా ఎత్తి కేసీఆర్ఏ సంతకాలు చేశారని చెప్పేసి అని ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి మాట. బట్ ఇక్కడ కృష్ణా జలాల విషయంలో మాత్రం ఇటు తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడికి మొత్తం అంతా తీసుకెళ్లి చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి అని కేసీఆర్ అంటున్నటువంటి మాట. అసలు అంటే మీరు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి అసలు కృష్ణా జలాల విషయంలో ఏం జరిగింది, అసలు ఆ 299 అంటే 65:35 ఎవరికి ఎంతెంత వాటా వెళ్లాల్సి ఉంది అసలు? కృష్ణానదిలో 299 కేటాయింపు మనకు ఉన్నదనే మాట వాస్తవమే. ఆ 299 మాకు చాలు అని ఆ పేరేంటి అకున్ సబర్వాల్ వైఫ్ సబితా సబర్వాల్ సంతకాలు పెట్టించిన లెటర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రిలీజ్ చేశాడు. షీ హాజ్ అగ్రీడ్ ఫర్ దట్. అడిషనల్గా మాకు అలిగేషన్ కావాలి, ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ కానీ మరో ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పటి పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో దీన్ని యాడ్ చేసుకున్నారు, ఇంప్లీడ్ చేసుకున్నారు. సో అది కర్ణాటక, మహారాష్ట్ర, పక్కన ఆంధ్రప్రదేశ్ మనకు అన్నీ కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అది ఇంకా ఫైనల్ కాలే, ఇప్పటికి కూడా ఫైనల్ కాదు. అయితే తప్ప మనకు అర్థం కాదు. సో మనం అనేటువంటి 299 టీఎంసీ మాకు సరిపోవు అనేది ఒక కంటెన్షన్ మొదటి నుంచి కూడా. టీఆర్ఎస్ అడిగింది, మరి ఎందుకు సంతకం పెట్టిందో మనకు తెలియదు, ఆ లింక్ ఏంటో తెలియదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు కావాలి, ఎదురంగా కావాలని అడుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు రాయడానికి 299 ఇస్తున్నా మన దగ్గర 225 టీఎంసీ మించి ఇద్దరు ప్రాజెక్ట్ లేవు కృష్ణా మీద. ఇంకా మనకు దాదాపు ఒక 75 టీఎంసీ మనకు అందులో యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. అందుకనే మీకు అండర్ గ్రౌండ్ టనెల్ కొడుతున్నారు ఏఎంఆర్ ప్రాజెక్టులో. ఆ 30 టీఎంసీ ఇక్కడ ఆల్రెడీ అవకాశం ఉన్నటువంటిది. కొన్నేమో దాని ఏమంటారు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో లైనింగ్తో సేవ్ చేసుకుంటాం. అంటే మామూలుగా నీళ్లు పోతుంటే ఇటు అటు పీల్ చేస్తాయి, కొంత టీఎంసీ పోతుంది. అట్లా లైనింగ్ చేశారనుకోండి వాటర్ సేవ్ అవుతుంది, అందులో కొంత మనకు ఉంది అని ఒక క్లెయిమ్ ఇల్లది. ఇవన్నీ ఉండగా అది వాళ్ళు ఇంకా ఇవ్వట్లే అవార్డు. అన్ఫార్చునేట్లీ మీరు కూర్చొని ముఖ్యమంత్రి ఇద్దరు తేల్చుకుంటారా బాబు అంటే పోలీసులతో సహా అందరు తన్నుకొని అధికారులు ఇది తీసుకెళ్ళి ఈ కేంద్రానికి పంపారు. అసలే విభజన చట్టంలో కేంద్రం అనేది ఇద్దరి తగాదాలు ఉంటే అపెక్స్ ప్యాడ్ కూర్చోవాలి, కేంద్రం కూర్చొని నిర్ణయించాలని దాంట్లో ఉంది విభజన చట్టం. ఇప్పుడు ఏం జరుగుతుంది, తనుకుంటాం కాబట్టి మీరు పక్కకు తిరగండి, ఏదో బోర్డు పెట్టారు, అదో బోర్డు పెట్టారు, ఈ బోర్డు పర్యవేక్షణ కేంద్రానికి ఇచ్చేస్తారు ఏకంగా. సో మీ చేతిలో లేదు, వాళ్ళ చేతిలో లేదు. సో కేంద్రం హ్యాస్ టు డిసైడ్.